వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ టుడేస్ వీడియో వచ్చేటప్పటికి ఏంటి అంటే కోటి స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. సో ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది అండ్ అలాగే మనకి సంక్రాంతి కూడా ఉంది కదా. సో అలా అని చెప్పి చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఇవి ఉన్నాయి, క్లాత్స్ ఉన్నాయి. అండ్ హాఫ్ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అంటే కలంకారీ దుపట్టా తోటి ఆర్గెన్జా మెటీరియల్ అలాగే షిబోరి ప్రింట్ లో మొత్తం స్టిచ్డ్, జస్ట్ బ్లౌజ్ ఒకటి మళ్ళీ మనం స్టిచ్ చేయించుకోవాలి. అలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ అలాగే ఈవెన్ కుర్తీస్, ప్లాజోస్, ఈవెన్ షరారాస్, గరారాస్ అని అండ్ ఫ్రాక్ మోడల్స్ విత్ కోట్, చాలా కొత్త డిజైన్స్ వచ్చాయన్నమాట. అండ్ అలాగే వెళ్ళింది ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో. సో చాలా రష్ గా కూడా ఉందన్నమాట, ఎందుకంటే అందరు ఈవినింగ్ దట్టు వీకెండ్ కదా. సో అలా అని చెప్పి చాలా అంటే చాలా రష్ గా ఉందన్నమాట. సో నేనైతే వెళ్ళి అంటే ఆల్మోస్ట్ చాలా కవర్ చేశాను. అండ్ ఈవెన్ క్రిస్మస్ కదా, సో మనకి వైట్ కలర్ ఫ్రాక్స్ ఉంటాయి కదా కిడ్స్ కి, వైట్ ఫ్రాక్స్ అండ్ అలాగే క్రిస్మస్ లో డెకరేట్ చేయడానికి మనకి బెల్స్, డ్రమ్స్ అలా కూడా చాలా ఉన్నాయి అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. కోటింగ్ లో ఏమేమి తీసుకున్నాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూసాం కదా, సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇవి తీసుకున్నాను నేను, ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. బ్లాక్ మెటల్ లోనే అంటే బుట్టా టైప్ అలా ఉన్నాయి కదా, ఇది కొంచెం చాంబలి టైప్ లా వచ్చింది, చాలా బాగా అనిపించింది. సో అలా అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 100 rupees అనమాట. పెట్టుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య చార్మినార్ లో చూసిన, కోటిలో చూసిన ఇవి చాలా కనిపించాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 120 అనమాట. కొంచెం క్యూట్ గా అనిపించాయి, గోల్డ్ కదా, మనం ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టుగా ఇవి తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ లో మాత్రం ఇవి 2 తీసుకున్నాను అనమాట. సో కోటి ఫస్ట్ ఇది ఎంట్రీ అయ్యే దగ్గర అండి, ఇలా డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా నేను డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. ఇవి ప్రైజెస్ 500 నుంచి 1000-1500 వరకు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్. కోటి వెళ్తే ఇయర్ రింగ్స్ చూడకుండా అసలు నేను రానే రాను. సో ఫస్ట్ ఎంటర్ అవడంతోనే నాకు ఇయర్ రింగ్స్ షాప్ కనిపిస్తుంది. సో అలా అని చెప్పి వెళ్ళాను. ఈ మధ్య కూడా ఏం కొత్త డిజైన్స్ వచ్చాయి అన్నట్టుగా చూద్దాం అన్నట్టు కూడా వెళ్ళాను అనమాట. సో ఇవన్నీ అక్కడ డిజైన్స్ బ్లాక్ మెటల్లో ఇలా రౌండ్ వచ్చి ఉన్నాయి అండ్ లీఫ్ షేప్లో ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. ఇవి పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చేసి 160 rupees చెప్పారనమాట. ఇంకేమన్నా అడిగితే బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. అండ్ ఇలా మిర్రర్ వచ్చి ఉన్నాయి, ఇవి చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మధ్య ఇవి కొత్తవి చైన్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ చూసారా, కొంచెం కలర్ బ్లాక్ మెటల్లో వచ్చేటివి ఇప్పుడు అన్ని కలర్స్లో వచ్చాయి, బాగా క్యూట్గా అనిపించాయి అనమాట అవి. అండ్ ఇవి అన్ని ఇయర్ రింగ్స్ ఇది చూసారు కదా, ఇందాక తీసుకున్నాను నేను అది. ఇవి వచ్చేటప్పటికి 100 rupees చెప్పారు. అంటే చాంబలీలు అండ్ కొంచెం కొత్త వెరైటీ వచ్చాయి కొత్తగా. సో అండ్ ఇవి కూడా బాగున్నాయి. ఈవెన్ బ్లాక్ మెటల్ కూడా ఉన్నాయన్నమాట, అవి గోల్డ్ స్టోన్లోవి. అండ్ మీనాకారి జ్యువెలరీ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవి బాగా వచ్చాయండి, లైక్ ఆల్ కలర్స్లో ఉన్నాయి. మీనాకారి బుట్ట వచ్చి ఉన్నాయి అంటే అలా రౌండ్గా. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయన్నమాట. ఇవి చూసారా పికాక్కి భలే క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇవి కొంచెం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, మనం ఇఫ్ యూ కెన్ క్యారీ, అది ఓమ్ అని ఉంది చూసారా, అలా కూడా ఉన్నాయి. అండ్ ఇవి చాంబాలి టైప్, బుట్టా టైప్ అండ్ మీనాకారి జ్యువెలరీ. మీనాకారి జ్యువెలరీ కలెక్షన్ చాలా ఉందండి. ఇంకా బాక్సెస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఓన్లీ డిస్ప్లేలో పెట్టిన పిక్చర్స్. అండ్ ఇవి చూసారా, ఇవి మధ్య చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఈవెన్ మనం చార్మినార్ వెళ్ళినప్పుడు కూడా చూసాను, ఇలా అంటే డిజైన్లా వచ్చినాయి. సో మనకి ఏదైనా అవుట్ఫిట్ ఉంటే దానికి మ్యాచ్ అయిపోయేలాగా తీసుకోవచ్చు, పెట్టుకుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కలర్ కదా. అండ్ ఇక్కడ చూసారా పర్ల్ ఇయర్ రింగ్స్, ఇవి చాలా బాగా అనిపించాయి. ట్రయాంగిల్ అండ్ సర్కిల్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఒకటి స్క్వేర్ది కూడా ఉంది, ఇవి కూడా బాగున్నాయండి. అండ్ ఇది మొత్తం అనమాట అక్కడ కలెక్షన్, బయట డిస్ప్లే. ఇక్కడ ఒకటి, ఇంకొకటి కొంచెం లోపలికి వెళ్తే ఇంకా కొంచెం ఇంకొక బోర్డ్ లాగా పెట్టి దానికి కూడా పెట్టారనమాట. సో ఇవన్నీ కలెక్షన్. ఇంకొంచెం అంటే పెద్దగా పెట్టే వాళ్ళు కూడా చాలా కలెక్షన్ ఉందండి. చాలా పెద్ద ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉందన్నమాట. ఈసారి చూపించారు కానీ నేను మరి అంత పెద్దగా పెట్టాను కాబట్టి అంత తీసుకోలేదు. అండ్ ఇవి చూసారా స్టడ్స్, జస్ట్ గోల్డ్ అండ్ ఇట్లా సిల్వర్ స్టడ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసారా ఇది ఓం వచ్చింది అండ్ అలాగే త్రిశూలంతో కూడా ఉందన్నమాట. ఇక్కడ అన్నిట్ల పైన ఓంలా ఉన్నాయి. సో కొత్త డిజైన్స్ అనమాట ఇవన్నీ. అంటే నేను ఇప్పుడే చూసాను ఇలా ఓమ్ అండ్ అలా త్రిశూలం వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా భలే ఉన్నాయి, అంటే పైన పెద్దగా వచ్చి బుట్ట అనేది చిన్నగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ చిన్న స్టడ్స్. ఈవెన్ మనకి మధ్య నోస్ పిన్స్ కూడా చాలా ట్రెండ్ అయింది కదండి. సో అలా నోస్ పిన్స్ కూడా ఉన్నాయన్నమాట. గోల్డ్ మెటల్లో ఉన్నాయి అండ్ అలాగే సిల్వర్లో కూడా ఉన్నాయి. ఇవి కూడా ఈ మధ్య చాలా ట్రెండీగా నడుస్తున్నాయి కదా, సో అందరు పెట్టుకుంటున్నారు.
సో ఒకటి కొని ట్రై చేయొచ్చు అనుకుంటా, పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి, ప్రైస్ కూడా రీజనబుల్. అండ్ ఇవి నేను చూసింది కొత్తవి, అంటే ఇలా బ్లాక్ బీడ్స్, గ్రీన్ బీడ్స్, దాంట్లో మిడిల్లో మామిడి పిందెల్లాగా వచ్చాయన్నమాట. మామిడి పిందెలు అలాగే లీవ్స్ అలా వచ్చాయి. ఇలా అంటే బీడ్స్లో కూడా వస్తున్నాయి అన్నమాట. ఇదివరకు ఓన్లీ గోల్డ్లో వచ్చాయి, సిల్వర్లో వచ్చాయి, ఇప్పుడు బీడ్స్ మిడిల్లో ఉన్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదైనా వైట్ అవుట్ఫిట్ వేసుకొని ఇలా బ్యాంగిల్స్ వేసుకొని అండ్ మొత్తం సిల్వర్ మెటల్ జ్యువెలరీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ చిన్న చిన్న స్టర్ట్స్ అండి. ఇవి భలే అనిపించాయి, చూసారు ఎంత బాగున్నాయో. పీకాక్లా చిన్న బర్డ్లా వచ్చి కింద స్టోన్ వచ్చాయి. ఇవి 160 170 ఉందండి ప్రైస్. బాగున్నాయి ఇవి కూడా, అంటే చాలా యూనిక్గా అనిపించాయి. ఇది చూసారా 2 పీకాక్స్ పైన స్టోన్, ఆ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయి కదా, పెట్టుకుంటే కూడా అంటే యూనిక్గా అనిపిస్తుంది. ఇది ఇంకొకటి ఇలా ఫ్లవర్ వచ్చి బ్రౌన్ కలర్ ఇయర్ రింగ్స్, అండ్ ఇది వచ్చేటప్పటికి ముత్యం అండ్ వైట్ కలర్ మనకి బీడ్స్లా ఉన్నాయన్నమాట. ఇది కూడా బాగుంది. ఇవి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇటు ఆంధ్ర బ్యాంక్ సైడ్ వెళ్తాం కదా, సో అక్కడ కలెక్షన్ అండి ఇది. అక్కడ కూడా అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి, చూసారు కదా, పెద్ద పెద్దవి. అండ్ అలాగే ఇవి వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకి మనం స్టైల్ చేయొచ్చు, బాగుంటుంది. అండ్ అలాగే ఇవి బుట్టాలు ఇందాక చూసారు కదా, సో దాంట్లోనే ఫుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా కొంచెం కొత్త కలెక్షనే కనిపించింది నాకు. కాకపోతే ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటి అంటే చాలామంది, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అంత క్లియర్గా చూడలేకపోయాను నేను మొత్తము, కానీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అలాంటివి కావాలంటే తీసుకోవచ్చు మనం. అండ్ ఇవి వచ్చేటప్పటికి డ్రెస్సెస్, నేను ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇక్కడ. బాగుంది ఈ డ్రెస్ కూడా, షరారా స్టైల్, ఈ మధ్య ప్యాంట్ స్టైల్ అవి కొంచెం ఎక్కువ ట్రెండ్ అయ్యాయి కదా. సో ఇంకా ముందుకు వస్తే ఇక్కడ మనకి లైక్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్, టాప్స్, నైటీస్ కూడా ఉంటాయండి. అండ్ ఇవన్నీ డ్రెస్సెస్ ఈ షాప్లో కూడా బాగున్నాయి కలెక్షన్. ఇంకా నేను వీడియో తీయలేదు, బట్ చాలా బాగున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇది పద్మావతి షాప్ అనమాట, మనకి ఆ పోలీస్ స్టేషన్ లేన్లో వస్తుంది. ఈ షాప్లో చాలా బాగున్నాయి కుర్తీస్, ప్లాజోస్ అవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇవి శారీస్ డైలీ వేర్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి, అంటే కొత్త కలెక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ షాప్లో అయితే ఎవ్రీ టైమ్ అంటే కాటన్ కలెక్షన్, బాందినీ కలెక్షన్, నేను అన్నాను చూసారా లైక్ హాఫ్ శారీస్, అవి ఫ్రాక్స్, డ్రెస్సెస్, ఇవి కూడా చాలా యూనిక్గా అనిపించాయి నాకు. ఈ ఆరెంజ్ ఎల్లో ఉంది చూడండి, అది భలే ఉంది. కలంకారీ దుపట్టా వచ్చింది అండ్ చాలా బాగున్నాయి. నేను ఇంకా బయట నుంచే తీసాను, ఇంకా లోపలికి వెళ్ళి కలెక్షన్ అంతా చూడలేదు. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి దుపట్టాస్ అనమాట. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఆ లేన్లో ఎక్కడ చూసినా మనకు కలర్ఫుల్గానే అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇవన్నీ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక షాప్ ఉంది. సో ఈ షాప్లో ఈ డ్రెస్ ఉంది చూసారా, ఇలా జిగ్జాక్ లైన్స్ వచ్చినాయి. ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది. నేను ఈ లైట్ పింక్ కలర్ది తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 800, అస్సలు తగ్గించలేదు, ఫిక్స్డ్ రేట్ అంట. సో అలా. అండ్ ఇక్కడ కూడా ఇంకా కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇంక ఇదేంటంటే ఆంధ్ర బ్యాంక్ సైడ్ వెళ్తుంటే ఆ లేన్ మొత్తంలో అనమాట. అండ్ కొంచెం రష్ ఎక్కువ ఉంది, చెప్పాను కదా వీకెండ్ అని. అండ్ అలాగే ఈవినింగ్ టైం కదా, సో కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ. అండ్ ఇక్కడ మనకి దుపట్టాస్ ఉన్నాయి, ఈవెన్ లెగ్గిన్స్ ఉన్నాయి, చూసారా ప్యాంట్స్ లైక్ ఇట్లా ప్లాజో మోడల్ లాగా, చుడీ మోడల్ లాగా చాలా ఉన్నాయన్నమాట. ఈవెన్ కిడ్స్ ఫ్రాక్స్ కూడా భలే క్యూట్గా అనిపించాయి అనమాట. ఇది మధ్య కొత్తగా పెట్టారనుకుంటా షాప్స్. బయట చూసారా కలెక్షన్ చాలా యూనిక్గా ఉంది. ఈవెన్ కిడ్స్ కలెక్షన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇవి కొత్తగా పెట్టారనుకుంటే, ఇదివరకు నాకు అనిపించలేదు, ఇప్పుడు అనిపించాయి. అని చెప్పాను కదా, కిడ్స్ ఫ్రాక్స్, వైట్ కలర్ ఫ్రాక్స్ వేస్తే కిడ్స్కి చాలా క్యూట్గా ఉంటారు కదా, సో కలెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ ట్రీకి మనం డెకరేట్ చేస్తాం కదా, లైక్ బెల్స్, క్రిస్మస్ శాంటాది, అండ్ అలాగే డ్రమ్ పెడతాము, ఈవెన్ బెల్స్ పెడతాము, గిఫ్ట్ బాక్సెస్ పెడతాము, అలా మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్. సో ఇవి బెల్స్, నాకు దీనికన్నా చిన్న బెల్స్ కావాల్సి ఉండే బట్ అక్కడ లేవు. అండ్ ఇవి వచ్చేటప్పటికి డ్రమ్, అండ్ ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ డ్రమ్ అనమాట. ఇవన్నీ మనం ఏంటి అంటే క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేస్తాం కదా, ఇది స్టిక్లా ఉంటుంది, క్యాండీ స్టిక్ లాగా. సో అవి. అండ్ ఇవి వచ్చేసి ఏంజల్ అనమాట. సో ఇవన్నీ మనం ఇలా థ్రెడ్లా ఉంటుంది, వాటికి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ దుపట్టాస్ ఉన్నాయి, 8 తీసుకున్న 150 రూపీస్ అనమాట, జస్ట్ ప్లెయిన్ దుపట్టాస్. మనకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ దొరుకుతాయి. అండ్ ఇలా ఫ్యాన్సీ దుపట్టాస్ కూడా ఉన్నాయి అనమాట, కొంచెం వర్క్తో వచ్చినవి. అండ్ ఇవి భలే అనిపించాయండి. మనం జనరల్గా హెయిర్ పెట్టుకుంటాం కదా, వైట్ ఉంటాయి కానీ అది మల్టీ కలర్ ఉంది.
అండ్ ఇవి వచ్చేటప్పటికి మొత్తం మన వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ జ్యువెలరీ షాప్స్ ఇక్కడ చూసారు, ఎక్కడ చూసినా అసలు జనాలు ఫుల్గా ఉన్నారనమాట. అండ్ బ్యాగ్స్ సెక్షన్ యూ క్యాన్ గెట్ అంటే అన్ని టైప్స్ లైక్ ట్రాలీ బ్యాగ్, బ్యాక్ ప్యాక్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కలెక్షన్ దొరుకుతుందండి కోటీలో. సో అలా. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ వచ్చేటప్పటికి 150 రూపీసే అంట, జస్ట్ టాప్ 150 రూపీస్. అండ్ అలాగే 250 రూపీస్కి ఉన్నాయి టాప్స్. ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఒకసారి. కాటన్ టైప్ ఉందన్నమాట ఈ క్లాత్, నేను చూసినవైతే ఇక్కడ. ఇవి వచ్చేటప్పటికి 250. కొంచెం డిజైనర్ వేర్ అయితే ఇంకొంచెం 100 రూపీస్ ఎక్కువలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా భలే ఉన్నాయి. అంటే ఫ్లోరల్ డ్రెస్సెస్ చాలా బాగా అనిపించాయి నాకు ఈసారి. మొత్తం ఈవెన్ కిడ్స్ వేర్ అయినా అడల్ట్స్ వేర్ అయినా ఫ్లోరల్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ మిడిల్లో ఐ హ్యాడ్ ఎ కార్న్ బ్రేక్ అనమాట ఓవర్ దేర్. ఇంకా నడిచి అలసిపోయి ఐ హ్యాడ్ ఎ కార్న్. అండ్ తర్వాత ఇది ఇంకా ఎండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ఇంకా షాప్ ఉందన్నమాట. దీంట్లో ఆల్ బ్లాక్ మెటల్ అలాగే కొంచెం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా, అంటే ముందు దాంట్లో చూసిన దానికన్నా ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించాయి అన్నమాట ఈ బుట్టాస్. ఇవి కూడా బాగున్నాయి, ప్రైజెస్ కూడా ఓకే. అండ్ ఇవి వచ్చేటప్పటికి హెయిర్ యాక్సెసరీస్ అనమాట, చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ పెట్టడం కూడా చూసారా, అన్నీ ఇలా తాడుకి అలా కట్టి పెట్టారు, సో దట్ మనం ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. అండ్ తనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఒకటి కావాలంటే అది పిక్ చేసి ఇవ్వచ్చు. ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇవి బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, లైక్ దీపాలు, ఆరతి స్టాండ్, అదే మనకి దీపాలు పెద్ద ఉంటాయి అవి, అండ్ తోరణాలు, ఇలా మామిడాకులు పెడతాం కదా మనము, అవి. అండ్ రింగ్స్ కొంచెం అవి ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడూ ఇది చూడలేదు షాప్, ఫస్ట్ టైం చూశాను. సరే ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా చూడడానికి వెళ్ళాను. ఈవెన్ మోర్ పంక కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇది పాయల్ ఫుట్వేర్ ఉంటుంది. ఇక్కడ చెప్పులు చాలా బాగుంటాయండి, అంటే చాలా డిజైనర్ వేర్ ఉంటాయి అన్నమాట చెప్పులు అనేవి మనకి. సో అలా ఎప్పుడైనా ట్రై చేయాలంటే అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఈ డాల్స్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ డాల్స్ అడిగితే 950 రూపీస్ చెప్పాడనమాట. 500 అలా చెప్తే ఆలోచిద్దాం అనుకున్నాను. 950 ఐ ఫెల్ట్ ఇట్ టూ కాస్ట్లీ, బట్ చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది కదా ఈ డాల్. సో దీస్ ప్రైజెస్ ఆర్ 950 అంట. ఇంకో డాల్ చెప్పాడు, అది మాత్రం 400. అండ్ ఇది వచ్చేటప్పటికి పంచరత్నంలో కృష్ణ అనమాట, చాలా బాగుంది, నాకు ఈ ఐడల్ బాగా నచ్చింది. అండ్ అక్కడ ఏంటి అంటే మనకు ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, కేక్స్లో నాన్ ఎగ్ వేయరు, ఓన్లీ ప్యూర్ వెజ్. సో ఇలా చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ, చాలా బాగుంటాయి చాక్లెట్స్. అండ్ ఈ కేక్స్ కూడా బాగుంటాయండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఐ లవ్ ఎగ్ పఫ్ బాగుంటుంది, ఇక్కడ పన్నీర్ పఫ్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి గార్లిక్ బ్రెడ్ బాగుంటుంది. అంటే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఐటమ్స్. అండ్ కారీ కూడా బాగుంటుంది. ఎవ్రీథింగ్తో పోలిస్తే బ్రౌనీ సూపర్ ఉంటుంది. ఒకటి ఏంటి అంటే మీకు డ్రెస్సెస్ చూపించాను కదా వీడియోలో, సో అక్కడ డ్రెస్సెస్లో కూడా ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఐ మీన్ ఎక్కడ చూసినా ఇదే షాప్ కనిపించింది. సో ఇది ఒక కొంచెం ఏంటి అంటే ఇది గరారా స్టైల్ అనమాట, సో అలా ఉంది. దిస్ ఈస్ ద టాప్ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట, సీక్వెన్స్ వర్క్ మిడిల్లో. అండ్ ఈ కలర్ వచ్చేటప్పటికి లైట్ పింక్, ఈ కలర్ లో అసలు లేవు అలా అని చెప్పి కొంచెం బాగుంటది, డిఫరెంట్ గా ఉంటది అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇదేంటి అంటే జస్ట్ ఇట్లా అంబ్రెల్లా అట్లా ఫ్రాక్ మోడల్ లా ఉంది. ఇది ఫ్రాక్ మోడల్ లాగా ఇలా వస్తుంది అనమాట. ఇది మన నీ వరకే ఉంటుంది, ఇంకా కింద అది షరారా వస్తుంది కదా, సో అది షరారా కాదు, దిస్ ఇస్ గరారా అంట. సో ఇది టాప్. అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది. సో దిస్ ఈస్ ద బాటమ్. ఇది ఇక్కడ వరకు ప్యాంట్ లా వచ్చేసి ఇక్కడ ఇంకా ఇట్లా వచ్చేస్తుంది అనమాట, ఫ్రీల్స్ లాగా. దిస్ ఈస్ గరారా అంట. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది లెంత్ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ దీనికి ఈవెన్ దుపట్టా కూడా వచ్చింది, దుపట్టా కొంచెం స్టైలిష్గా వచ్చింది అనమాట, బాగా నచ్చింది. జస్ట్ ఇది ఇలా వస్తుంది, మనం ఇలా వేసేసుకోవాలి, దుపట్టా ఇలా వేసేసుకొని ఇవి ఇట్లా సైడ్కి వచ్చేస్తుంది. సో ఇది జస్ట్ మనకి ఇలా నెక్ పీస్ లాగా కూడా కనిపిస్తుంది కదా, సో అలా. కానీ ఇది లెంత్ కొంచెం చిన్నగా ఉంది అనమాట, దీన్ని దుపట్టా లెంత్. అండ్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా అన్నట్టుగా తీసుకున్నాను.
అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 800 రూపీస్ అనమాట. ఫిక్స్డ్ ప్రైస్, అసలు మళ్ళీ బార్గెన్ చేసిన ఏం తగ్గించలేదు. సో 800 కి ఫిక్స్ అనమాట ఇది డ్రెస్. అండ్ తర్వాత ఇంకొకటి వైట్ కలర్ది నాకు చాలా బాగా నచ్చింది. సో అలా అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇట్లా ఫ్రంట్ లో మొత్తం ఇలా వస్తుంది. ఇక్కడ చిన్న చిన్నవి ఇలా చిప్ వర్క్ ఉంది అనమాట. సో కొంచెం షైన్ అవుతూ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ 3/4. సో ఇలా వచ్చేసి వీటికి ఇలా ఇవి ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. గ్రీన్ రెడ్ లో లీవ్స్, గ్రీన్ రెడ్ కలర్ ఫ్లవర్స్ లా వచ్చాయి. సో హ్యాండ్స్ 3/4 అండ్ ఇది వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ డ్రెస్ అనమాట. సో ఇంకా ఇలా కిందకి వచ్చేటప్పటికి ఇలా లేయర్స్ లా వచ్చేస్తాయి అనమాట. 3 లేయర్స్ లా ఉన్నాయి. ఇక్కడ ఒకటి 1, 2, 3 లేయర్స్ లా ఉన్నాయి. చాలా బాగుంది డ్రెస్. సో ఇది మనము పేర్ చేసుకుంటే కింద పింక్ కలర్ చున్నీతో పేర్ చేయొచ్చు, అలాగే రెడ్ కలర్ చున్నీతో కూడా పేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1000 రూపీస్ అనమాట. ఇది కొంచెం ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, సో అందుకని కాస్ట్లీ. ఇది కూడా అంటే ఫిక్స్డ్ ప్రైజే, సో వాళ్ళు ఏం తక్కువ చేయలేదు. అలా అని చెప్పి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను. అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేటప్పటికి కొంచెం ట్రెడిషనల్ వేలో తీసుకున్నాను అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా ఆరెంజ్ అండ్ ఇది బాటిల్ గ్రీన్ అంటారు కదా, సో ఆ కలర్ లో ఉందన్నమాట. సో ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా ఆరెంజ్, కొంచెం ఇవి గోల్డెన్ బూటీస్ అన్నమాట. లీఫ్ షేప్ లో ఉన్నాయి. వచ్చేసి ఇలా కుచ్చుల్లా వచ్చాయి. ఇది చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ ఏంటంటే కొంచెం ఇక్కడ బుగ్గ చేతుల్లా వచ్చాయి. ఇది వేరే మెటీరియల్, బ్రౌన్ మెటీరియల్. అండ్ మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ మన దీంట్లో బాడీలో ఉన్న క్లాత్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ కుచ్చులు వచ్చేసాయి. ఇది చాలా బాగుంది. హ్యాండ్ స్లీవ్ ట్రెడిషనల్ గా కదా, బుగ్గ చేతులు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా కిందంతా మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది కలి మోడల్లో ఉంది. సో ఇది ఆర్గాన్జా మెటీరియల్ అనమాట. సో మొత్తం ఇలా వస్తుంది. అండ్ కిందకు వచ్చేటప్పటికి ఇలా ఇంత పెద్ద బార్డర్ ఉంది. ఆల్మోస్ట్ 18 ఇంచెస్ ఉందండి ఈ బార్డర్. సో ఫుల్ లెంత్ చాలా బాగుంటుంది. సో మనం ఇది ఇలా అయినా వేసుకోవచ్చు, మనం లేదు అంటే దీనికి ఈ గ్రీన్ కలర్ దుపట్టా ఉంటుంది కదా, సో దాంతో కూడా పేర్ చేయొచ్చు. చాలా బాగా అనిపించింది. ట్రెడిషనల్ వేర్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనకి సంక్రాంతి ఇవి కూడా వస్తున్నాయి కదా, సో వాటికి ఏదో ఒక రోజు వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. సో దిస్ ఈజ్ డ్రెస్ అన్నమాట. మొత్తం డ్రెస్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఫుల్ ట్రెడిషనల్ వేర్. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1850 అనమాట దీని ప్రైస్. ఇది కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నది బెనారస్ మెటీరియల్ కదా, అండ్ అలాగే ఇది వచ్చేటప్పటికి ఆర్గెన్జా మెటీరియల్. సో అలా అని చెప్పి కొంచెం కాస్ట్లీ పడింది నాకు. ఓకే, ట్రెడిషనల్ వేర్ కి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో దీనికి వేసుకుంటే మనం ఈ కలర్ దుపట్టాతో పేర్ చేయాలి. చూస్తాను, నా దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే మళ్ళీ దీనికి మళ్ళీ దుపట్టా ఒకసారి కొనాలి. సో దిస్ ఈస్ ద థర్డ్ డ్రెస్. సో ఇవి అన్నమాట నేను కోటిలో అంటే షాపింగ్ చేసినవి. అండ్ అలాగే మీకు పంచరత్న అని చెప్పాను కదా, సో అక్కడ కూడా మనకి స్వీట్స్, చాక్లెట్స్ బాగుంటాయి. అండ్ ఈవెన్ అవి ఎగ్లెస్ ఉంటాయి అనమాట. సో అలా అని చెప్పి మనము వెజ్ తిన్నప్పుడు అవి అక్కడ నుంచి తెచ్చుకుంటే చాలా బాగుంటాయి. సో నేను పంచరత్న నేను చెప్పాను కదా, అక్కడ ఇవి కారీ తీసుకున్నాను. ఆటా కారీ అనమాట, మైదా కాకుండా ఆటావి. సో ఇవి కొంచెం హెల్త్ పరంగా మంచిగా ఉంటాయి అండ్ టేస్ట్ బాగుంటాయి. మనకి పాలల్లోకి, టీలోకి పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటాయి స్నాక్ టైం లాగా. అండ్ ఇవి వచ్చేటప్పటికి కప్ కేక్స్ అనమాట. ఇవి ఇంకా వితౌట్ ఎగ్. సో వితౌట్ ఎగ్ కాబట్టి మనము ఈవెన్ నాన్ వెజ్ తినని రోజులలో కూడా తినొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ బ్రౌనీ చాలా బాగుంటుందండి, కాకపోతే ఇవాళ వెళ్ళినప్పుడు లేదు బ్రౌనీ. అండ్ అలాగే గార్లిక్ బ్రెడ్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ గార్లిక్ బ్రెడ్ తీసుకొచ్చుకొని మనము టోస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. అదొక పెద్ద ఇట్లా లోఫ్ లా ఉంటుంది అనమాట, ఓవల్ షేప్ లోఫ్ లాగా. అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఇవాళ స్టాక్ లేదనమాట, సో అలా అని చెప్పి తీసుకోలేదు. సో ఏమైనా వెజ్ కేక్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈవెన్ పన్నీర్, కర్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఫ్రెష్ గా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది. పఫ్స్ కానీ బిస్కెట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అక్కడ. సో అది అనమాట నా వీడియో, కోటి స్ట్రీట్ షాపింగ్. అండ్ మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.